బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 68. బలరాముని తీర్థయాత్ర 69. బలుడు పల్వలుని వధించుట 70. కుచేలోపాఖ్యాన ప్రారంభంబు 71. కుచేలుని ఆదరించుట. అట్లు సని మొదలం ప్రభాస తీర్థంబున అవగాహంబు చేసి అందు దేవర్షి పితృతర్పణంబులు సంప్రీతిం కావించి విమల తేజోధనులకు భూసుర ప్రవరులు తనతో నరుగుదేరం కదలిచని క్రమంబున సరస్వతియు బిందు సరోవరంబును వజ్రతీర్థంబును విశాలా నదియు సరయువును యమునయు జాహ్నవీ తీర్థంబును కనుంగునుచు అచటనచట అవగాహన దేవర్షి పితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబులను భూసురయుక్తుండై నడపుచుంచని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబునగు నైమిషారణ్యంబు సొచ్చి అందు దీర్ఘసత్రంబు నడపుచున్న మునిజనంబులం కనుంగొనిన వారును ప్రత్యుత్థానంబు చేసి రామునకు వినతులై ఆసన పూజా విధానంబులు గావించిన అతండును ప్రముదిత మానసుండగుచు సపరివారంబుగా కూర్చున్నయడ. దశమ స్కంధము. ఉత్తర బలరాముని తీర్థయాత్ర. అలా తీర్థయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు ప్రభాస తీర్థానికి వెళ్లి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందు సరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరీవు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేశాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తమునందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు. నెరిదనుగని ప్రత్యుత్థాన నమస్కార విధులు తగ నడపక పెంపూనిన పీఠముపై ఆసీనుండగు సూతు సేముషీ విఖ్యాతున్. కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగా బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిథి పూజలు చేయకుండా ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని అతని సమీపముననున్న విప్రవరులను చూచి రాముండు రోషించి, వీడు నన్నుగని లేవకుండుటకు హేతువయ్యేదియొకో, ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబున తానొక్క ముఖ్యుండపోలే దురభిమానంబున శక్తిమనుమని వలనం కొన్ని కథలు గాథలు గరచి విద్వద్గణ్యుని విధంబున విర్రవీగెడును. నీచాత్ముండభ్యసించు విద్యలెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్వగుణ గరిష్టంబులుగావు. ధర్మ సంరక్షణంబు చేయనవతరించిన మాకు ఇట్టి దుష్టమర్దనం భవస్య కర్తవ్యం అని తలచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున ఆ సూతుని వధించిన అక్కడి మునీంద్రులెల్లా హాహాకారంబులతోడం తారాంకుని చూచి ఇట్లనిరి. తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో, వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో, ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు.
దానికే విద్వాంసుడను అని విగవిగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కాని సాత్విక గుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం అని పలుకుతూ తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరూ హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు: అనగా ఇతనికి బ్రహ్మాసనమేమిచ్చుటను, నీవు సనుదేనితడాసనము దిగడయ్యే, ఇంతయు మును నీ మది నెరుగా అర్థముంగలదే హలీ. మహాత్మా బలరామ, ఈ సూతునికి మేము అధ్యక్ష స్థానము ఇచ్చి ఈ ఉన్నతాసనంపై కూర్చుండబెట్టాము. అందుకనే నీవు వచ్చినప్పుడు ఇతడు లేవలేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం అంటూ ఉందా? ఎరిగెరిగి బ్రహ్మహత్యాదురితంబున, ఎరిగెరిగి బ్రహ్మహత్యాదురితంబున నిమనంబుదుకొనే పాపోత్తరణ ప్రాయశ్చిత్తము దొరకొని కావింపుమయ్యే, దొరకొని కావింపుమయ్య దుర్జన హరణ. ఓ బలరామ, దుష్ట శిక్షణ చేసే నీవే తెలిసి తెలిసి బ్రహ్మహత్య పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలెను. అదేనుగాక పరమ పావనుండమైన నీవు ధర్మంబు తప్పిన ఎవ్వరు మాన్పగలరు. కావున ప్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువదు. అట్లుగావున దీనికి ప్రతీకారంబు పుట్టింపుమని అతండు వారలం కనుగొని తామసమ్మున ఇట్టి పాపంబు సేయంబడియే. దీనికి ముఖ్యపక్షంబున ప్రతికృతి ఎరింగింపుడు. వీనికి నాయువును బహుసత్వంబును సంగిన మీకిష్టంబగునే. అట్లు నా యోగమాయచే కావింతునన ఆ మునులు నీ అస్త్రమాహాత్మ్యమునకు మృత్యువునకు మాకు ఎవిధంబున వైకల్యమునందకుండునట్లు కావింపుమని అతండందరం చూచి అప్పుడు, అంతేకాకుండా పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి. ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో, తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే నా యోగమాయ ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను అన్నాడు. అంతటా నీ అస్త్రమహాత్మ్యానికి మృత్యు నియమానికి మాకు ఎలాంటి ధర్మ విఘాతం కలుగకుండా బలరామ నీ ఇష్ట ప్రకారం చేయుము అని ఋషులు బలరాముడితో అన్నారు. ధాత్రీవర సమధిక చారిత్రుడు హలపాణి పలికే ధృతి ఆత్మావై పుత్రకనమాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బగుటన్. ఓ రాజా, ఆత్మావైపుత్ర నామాసి తానే పుత్ర రూపంలో తిరిగి జన్మిస్తాడు అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు. ఈ సూత సూనుడిపుడు మహాసత్వము ఆయువును అనామయమును విద్యా సామర్థ్యము గలిగి సుధీసతములార ఈక్షితిన్ విలసిల్లున్. ఓ మహర్షులారా, ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు అని సూతుం పునర్జీవితంగా చేసి మునులను చూచి ఇట్లని,
ఇలా అనుగ్రహించి బలరాముడు సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు. ఏ నిరుంగగ చేసిన ఈ అవజ్ఞ శాంతి వందనేయది అభీష్టంబు మీకు దానిగా వింతుననిన మోదంబునొంది పలికి రత్తాపసులు హలపాణి చూచి. తెలియక నేను చేసిన ఈ అపరాధం శాంతించేలాగా మీకు ఇష్టమైన కార్యం చెప్పండి చేస్తాను అని పలికిన బలరాముడి మాటలకు ఋషులు పరమానందం చెంది అతడితో, హలధర ఇల్వలుండను సురారితనూజుడు పల్వలుండు నాగలనొక దానముండు బలగర్వమునం ప్రతి పర్వమందు అచ్చలమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్రపూయ విట్పలములోలిమై గురిసి పాడరజేయును యజ్ఞవాటముల్. బలరామ, నాగలి ఆయుధంగా గలవాడా, ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు బలగర్వితుడై ప్రతి పర్వం నాడు వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను చాటు నుండి కురిపించి పాడు చేస్తున్నాడు. కావున దుష్టదానమున్ త్రుంచుటయు మాకుంకరంబు సంతసంబగు. అంతమీద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునంగల తీర్థంబుల ద్వాదశమాసంబుల అవగాహనంబు చేయుము. అట్లైన సర్వపాప నిష్కృతియగునని పలుకునంత పర్వసమాగమంబైన. కనుక దుర్మార్గుడైన ఆ పల్వల రాక్షసుడిని నీవు చంపితే మాకదే సంతోషదాయకం. పిమ్మట నీవు 12 మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్థాలను 12 నెలలు సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. మునులు ఇలా అంటుండగానే పర్వము రానే వచ్చింది. మునులు యజ్ఞక్రియోన్ముఖులౌటగనుగొని పరతెంచి అసుర తద్భవనములను రక్త విన్మూత్ర సురామాంసజాలంబునించి హేయంబుగా వించి పెలుచబెంధూళిరాలును బెల్లలు మురలడు చక్రానిలము వీచి చదలనపుడు కాటుక కొండ సంగతి బొల్చుమేను తామ్రశ్మశ్రుకేశ సమాజములను. తామ్రశ్మశ్రుకేశ సమాజములును నవ్య చర్మాంబరము భూరి నాసికయును కరకుమిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జివ్వికయును ముడివడ్డ బొమలును గలుగువాని. యాగానికి మునులు అపక్రమించటం పల్వలుడు చూశాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ శాలలలో మలమూత్రాలు మద్యమాంసాలు కురిపించి నానాభీభత్సం చేశాడు. రాళ్లతో, ధూళితో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలా చేశాడు. కాటుక కొండలాంటి నల్లని శరీరము, ఎగని గడ్డము మీసాలు, పెద్ద ముక్కు, మిడిగ్రుడ్లు, నిప్పులు చిమ్మే చూపులు, వ్రేలాడే పెదవులు, పొడవైన నాలుక, ముడిపడ్డ కనుబొమ్మలతో భయంకరంగా ఆకాశంలో సంచరిస్తున్న ఆ రాక్షసుడు పల్వలుడిని బలరాముడు కనియంతాళాంకుడుద్యత్కటచటుల నడత్కాలదండాభసూలున్ జనరక్తాసిక్తతాలున్ సమధిక సమరోత్సాహలోలుం కఠోరా శనితుల్యోదగ్రదంశ్రాజనిత శిఖకణాచ్ఛాదితాశాంతరాళున్ హనన వ్యాపారశీలున్నతి దృఢఘన మస్తాస్థిమాలుం కరాళున్. చేతిలో చలిస్తూ ఉన్న భయంకరమైన శూలంతో
మానవ రక్తంతో తడిసి ఉన్న దౌడలతో రణోత్సవం అతిశయిస్తూ ఉన్న చిత్తంతో దిక్కులను ఆకాశాన్ని కప్పివేస్తూ అగ్నికణాలు వెదజల్లుతున్న వజ్రాయుధం లాంటి వాడి కోరలతో ప్రాణుల్ని చంపడమే వ్రతంగా ఆ దానవుడు తలకాయలను ఎముకలను హారంగా కట్టిమెడలో వేసుకుని ఈ పరమ భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడు పల్వలుడిని జెండాపై తాడి చెట్టు ఉండే బలరాముడు చూశాడు. వెండియు క్రొమ్మెరుంగులుడు వీధి వెలుంగగా ఉల్లసద్గదాదండము కేలద్రిప్పుచూ ఉదారతరా బలభద్రు ఆసురోద్దండ విఘాతులౌ ముసల దారుణలాంగలముల్దలంప మార్తాండ విభంబులై ఎదుర తక్షణమాత్రన తోచినన్ వెసన్. అంతేకాకుండా ఆకాశంలో మెరుపులు మెరిసేలా చేతిలోని గదను త్రిప్పుతూ పల్వలుడు తన మీదకు రావడం చూసి బలరాముడు రాక్షస సంహార సమర్థములైన రోకలిని నాగలిని స్మరించాడు. తక్షణమే అవి సూర్య సమాన తేజస్సుతో బలరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాయి. అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులకు నిజ సాధనంబులు ధరించి అప్పుడు అలా సాక్షాత్కరించిన ఆయుధాలను అందుకుని ధరించాడు. అప్పుడు గగనమునంచరించు సురకంఠకు కంఠము చేతినాగటం దగిలిచి రోకలెత్తి బెడిదంబడరన్ నడునెత్తి మొత్తినన్ బుగబుగ నెత్తురొల్క ఇలా బోరగిలంబడే వజ్రధార చేతగి ధరగూలు భూరి జగతీధరము పురుడింపబెట్టుగా. దశమ స్కంధము ఉత్తర బలుడు పల్వలుని వధించుట. ఆకాశంలో సంచరిస్తున్న దేవతల పాలిటి పీడగా ఉన్న పల్వలుడి కంఠానికి నాగలిని తగిలించి క్రిందకు లాగి బలరాముడు రోకలితో వాడి నడినెత్తి మీద బలంగా మొత్తాడు. ఆ దెబ్బకు ఇంద్రుని వజ్రాయుధం వేటుకు విరిగిపడే పర్వతంలాగా పల్వలుడు బుగబుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై బోరగిలా పడ్డాడు. అట్లు పల్వలుండు మడిసిన. ఆ విధంగా పల్వలుడు నేలకూరడం చూసి మునివరులు కామపాలుని వినుతించిరి వేయువేల విధముల వృత్రుందునిమిన ఇంద్రుని నమరులు వినుదించిన రీతినప్పుడు విమల చరిత్ర. వృత్రాసురుడిని సంహరించిన దేవేంద్రుడిని దేవతలు అందరూ స్తుతించిన విధంగా మునులందరూ బలరాముణ్ణి అనేక విధములుగా స్తుతించారు. అంతనభిషిక్తు చేసి అత్యంత సురభి మంజులామ్లాన కంజాత మాలికయును అంచితాభరణములు దివ్యాంబరములు నర్థినిచ్చిన దాల్చి ఆ హలధరుండు. మునులు బలరాముడిని పవిత్ర తీర్థజలాలతో అభిషిక్తుణ్ణి చేశారు. సుగంధాలు విరజిమ్మే సుందర సుకుమార పద్మమాలికతో అలంకరించారు. చక్కని ఆభరణాలను ప్రశస్తములైన వస్త్రాలను ప్రీతితో ఇచ్చారు. బలరాముడు వాటిని ధరించాడు. దేవేంద్రుబోలియొప్పెను ధీవిలసితుడగుచు మునిత తిన్వీడ్కొని తన్ సేవించుచు కతిపయ విప్రావలి సనుదేర కౌశికాఖ్యంబునకు. ఆ ప్రతిభావంతుడైన బలరాముడు అనంతరం దేవేంద్రుడిలా ప్రకాశిస్తూ మునుల వద్ద వీడ్కొని బ్రాహ్మణులు కొందరు వెంటరాగా కౌశికి అనే నదికి వెళ్లి చని అమ్మహారవిం కృతస్నానుండై అచ్చోటు వాసి సరయునందు కృంకులిడి ప్రయాగ నవగాహనంబు చేసి దేవర్షి పితృతర్పణంబులు ఆచరించి పులశ్చాశ్రమంబు సొచ్చి గోమతిని దర్శించి గండకీద నదినుత్తరించి
విదళిత భవపాసేకు విపాసయందు దోగి శోణనదంబున ఆప్లావితుండై గయనాడి గంగాసాగర సంగమంబు దర్శించి మహేంద్ర నగంబున కలిగి ఆ మహానది కోసికిలో బలరాముడు స్నానం చేశాడు. అక్కడ నుండి బయలుదేరి సరియనదిలోనూ స్నానం చేసి పిమ్మట ప్రయాగలో స్నానం చేశాడు. దేవర్షి పితృతర్పణాలు కావించాడు. అటు తరువాత పులస్త్యాశ్రమం ప్రవేశించాడు. అటు పిమ్మట గోమతిని దర్శించి గండకీ నదిని దాటి పరమపావని అయిన విపాసలో స్నానం చేసి సోననదిలోనూ తర్వాత గయలోనూ స్నానమాడి గంగాసాగర సంగం సందర్శించి పిమ్మట బలరాముడు మహేంద్ర పర్వతం చేరాడు. రాముడు గనుగొనే భార్గవరామున్ రజనీశ కులధరావర నగసూత్రామున్ సన్నుత సుగణస్తోమున్ కారుణ్యసీము సుజనలలామున్. ఆ మహేంద్రగిరి మీద క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడు, స్తుతింపబడే సద్గుణాలు కలవాడు, దయాశాలి, సత్ప్రవర్తక శ్రేష్ఠుడు అయిన పరశురాముడిని బలరాముడు దర్శించాడు. కని నమస్కరించి కౌతుకం బలరారనతని వీడుకొని హలాయుధుండు కొమరు మిగిలి సప్తగోదావరికి నేగి అందు తీర్థమాడి అచటు గదలి. పరశురాముడికి ప్రణామాలర్పించి బలరాముడు అతడి వద్ద సెలవు తెలుసుకుని సప్తగోదావరికి వెళ్లి అందులో స్నానం చేశాడు. అక్కడ నుండి బయలుదేరి వేణీ పంపా సరస్సులను జూచి భీమనదికేగి అందు కుమారస్వామిని దర్శించి శ్రీశైలంబునకుదని వెంకటాచలంబు దర్శించి కామకోటి శక్తిని నిరీక్షించి కాంచీపురంబుం కాంచి కావేరికింజని అమ్మహావాహిని అవగాహంబు చేసి బలరాముడు పిమ్మట వేణీనదిని పంపానదిని దర్శించాడు. భీమానది చేరి అక్కడ వెలిసిన కుమారస్వామి దర్శనం చేసుకుని శ్రీశైలం, తిరుమల దర్శించాడు. కాంచీపురం కామాక్షిని చూశాడు. అక్కడ నుండి కావేరికి వెళ్లి ఆ మహానదిలో స్నానం చేశాడు. సేవించన్ రంగధామున్ శ్రీత నివహ పయసింధు సంపూర్ణ సోముం కావేరీ మధ్యసీమున్ ఘన కలుష మహాకాల కూటోగ్రభీమున్ దేవారి శ్రీ విరామున్ దివిజ వినుత సందీపితానంతనామున్ ధీవిజ్ఞానాభిరామున్ త్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. బలరాముడు ఆ కావేరీ నది మధ్యంలో వెలిసిన శ్రీరంగం చేరాడు. ఆశ్రితులనే పాలసముద్రానికి పూర్ణచంద్రుని వంటివాడు, కలుషాలను కబళించేవాడు, రాక్షసుల సంపదలను హరించేవాడు, జ్ఞానుల మనసులు అలరించేవాడు, అమరులు వినుతించే అనంత నామాలు కలవాడు, ఈ ముల్లోకాలలోని సకల దేవతలకు అధినాథుడు అయిన శ్రీరంగనాథుడిని సేవించాడు. అచ్చోటు వాసి వృషభాద్రినెక్కి హరిక్షేత్రంబు త్రొక్కి మథురాపురంబున కలిగి సేతుబంధనంబు మెట్టి అచటం 10,000 పాడి మొదవుల భూసురులకిచ్చి రామేశ్వరుని దర్శించి తామ్రపర్ణికింజని మలయాచలం బెక్కి అగస్త్యునింగని నమస్కరించి దక్షిణ సముద్రంబు దర్శించి కన్యాఖ్య దుర్గాదేవిని ఉపాసించి పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనంబు ఆచరించి గోకర్ణంబున ఇందుమౌళిని దర్శించి ద్వీపవతి అయిన కామదేవిని వీక్షించి తాపింపయోష్ణిని దర్శించి నిర్వింధ్యంబు గడచి దండకావనంబున కరిగి మాహిష్మదీపురంబున వసించి మనుతీర్థం బాడి క్రమ్మరం ప్రభాస తీర్థంబునకు వచ్చి అచ్చటి బ్రాహ్మణజనంబున వలన పాండవ ధార్తరాష్ట్రుల భండనంబునందు సకల రాజలోకంబు పరలోకగతులొకటయు వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై ఉండుటయు నెరింగి
వారల వారించు తలంపున అచటికిందని. బలరాముడు అక్కడ నుండి వృషభాద్రికి వెళ్లి హరిక్షేత్రము, మధుర, సేతుబంధం దర్శించి అక్కడ బ్రాహ్మణులకు 10,000 పాడి ఆవులను దానం చేశాడు. రామేశ్వరం తామ్రపర్ణి చూశాడు. మలయచలం ఎక్కి అక్కడ అగస్త్యుడికి మ్రొక్కాడు. దక్షిణ సముద్రము చేరి కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించి, గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించి, దీపవతి కామాదేవిని, తాపి ఎందలి పయోష్ణీ నదిని దర్శించి, నిర్వింధ్యను దాటి దండకాటవిని గడచి మహిష్మతి పురము ప్రవేశించాడు. మనుతీర్థంలో స్నానం చేసి పిమ్మట ప్రభాస తీర్థానికి వెళ్లాడు. అక్కడి బ్రాహ్మణుల వలన కౌరవ పాండవ సంగ్రామంలో రాజులు అందరూ హతులు అయ్యారని, భీమ దుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులు అవుతున్నారని తెలుసుకుని వారిని చూడడానికి వెళ్లాడు. ధర్మనందను తనకు వందనము చేయు కృష్ణు నరుమాద్రిసుతుల వీక్షించి ఏమి పలుకగుగ్రగదా దండపాణులగుచు క్రోధమున బోరు భీమ దుర్యోధనులను. అక్కడ ధర్మరాజుని మరియు తనకు నమస్కరిస్తున్న శ్రీకృష్ణ, అర్జున, నకుల, సహదేవాదులను గమనించి కూడా మాట్లాడకుండా భీకరమైన గదలు చేతబట్టి కయ్యానికి కాలు దువ్వుతున్న భీమ దుర్యోధనులను చూచి వారలడాయంజని ఇట్లని. అలా యుద్ధ సన్నద్ధులు అయిన భీమ దుర్యోధనుల వద్దకు బలరాముడు వెళ్లి ఇలా అన్నాడు. వీరపుంగవులార వినుడు, మీ లోపల భూరిభుజా సత్వముననొకండు, ప్రకటితాభ్యాస సంపద్విశేషంబుననొకండు, అధికుడై ఉంటజేసి సమబలులటుగాన చర్చింపగా నిందు, జయమొక్కనికి లేదు సమరమందు, కానయూరక పొరగా నేల మీక నివారింపనన్యోన్య వైరములను, అడరి తొల్లింటి దుర్భాషలాత్మలందు, తలచి తద్భాషణముల పథ్యములుగాగా, మొకలంబున బోరనా ముష్టికాసురారి, వీక్షించు వీరి శుభాశుభములు. మేటివీరులారా, నా మాట వినండి. మీలో ఒకడు భుజబలంలో అధికుడు, మరొకడు అభ్యాస నైపుణ్యంలో శ్రేష్ఠుడు. మీరిద్దరూ సమానులు, మీలో ఎవరూ ఎవరినీ గెలవలేరు. అయినా ఓరక యుద్ధానికి పూనుకోవడం దేనికి అంటూ బలరాముడు వారిని వారింపచూశాడు. కాని పాత పగలను మనసులో ఉంచుకున్న భీమ దుర్యోధనులు బలరాముడి హితవచనాలను ఆలకించలేదు. వారు పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించారు. అది గమనించిన బలరాముడు వారి గురించి, ఎట్లు కావలయు అట్లు అయ్యడుగాకయని అచ్చోట నిలువక ఉగ్రసేనాది బంధు ప్రకరంబులు పరితోషంబున ఎదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి అందుండి మగిడి నైమిషారణ్యంబున కుంజని, అందుల మునిపుంగవులు అనుమతింపచ్చటనొక మఖంబు గావించి బహుదక్షిణలొసంగి అంచిత జ్ఞాన పరిపూర్ణులగునట్లుగా వరంబిచ్చి రేవతియును తానును బంధుజ్ఞాతియుతంబుగా అవబృధ స్నానంబాచరించి అనంతరంబ వీరు పోరు విడుచుటలేదు, శుభాశుభములు ఏమగునో కానున్నది కాకమానదు కదా అని అక్కడ నిలువలేక ద్వారకానగరానికి వెళ్లిపోయాడు. ఉగ్రసేనాది బంధువులు అందరూ బలరాముడికి ఆదరంగా స్వాగతం పలికారు. అతడు అక్కడ కొన్నాళ్లుండి మళ్లీ నైమిసారణ్యానికి వెళ్లాడు. అక్కడ యజ్ఞం చేసి భూరిదక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాడు. వారికి సుజ్ఞానులు కమ్మని వరం అనుగ్రహించాడు. పిమ్మట భార్య రేవతితోనూ బంధువులతోనూ కలిసి అవభృత స్నానం చేశాడు. అటు తరువాత విలసితమాల్య చందన నవీన విభూషణ రత్నవస్త్రముల్ పొలుపుగా దాల్చి అంచిత విభూతి దలిర్చను,
పూర్ణచంద్రికా కలిత సుధాంశురేఖ యసకం బెసగన్ నిజ బంధులోచనోత్పలచయముల్లసిల్ల పరిపాండుర చారు యశో విలాసుడై. బలరాముడు పూలదండలు వేసుకుని చందనం అలదుకొని వినూత్న వస్త్రాభరణాలను ధరించాడు. అప్పుడు బలరాముడు నిండు పున్నమి చంద్రుడిలా పరిపూర్ణ యశోభిరాముడై బంధువుల నేత్రాలనే కలువలకు వికాసం కలిగించాడు. ఇవ్విధంబున అనంతుండు అప్రమేయుండును మాయామానుష విగ్రహుండు అసంఖ్య బలశాలియునైన బలదేవుండతి వైభవంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండెనని చెప్పి ఇట్లనియే. ఆ విధంగా అంతులేని మహాబలశాలి మాయామానుష వేషధారి అనంతుడు మేరలేనివాడు ఆదిశేషుని అపర అవతారుడు అయిన బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకానగరం ప్రవేశించి సుఖంగా ఉన్నాడు అని సుఖబ్రహ్మ చెప్పి మరల పరీక్షిత్ మహారాజుతో ఇలా అన్నాడు. హలధరుడమర్త్య చలితుండలఘు భుజావలుడనర్చు అద్భుత కర్మంబులు పెక్కునాల్గు మోములు గలమేటియు లెక్క పెట్టగలడే నరేంద్ర. దశమ స్కంధము ఉత్తర కుచేలోపాఖ్యాన ప్రారంభంబు. ఓ మహారాజా పరీక్షిత్తు, హాలాయుధుడు దివ్యచారిత్రుడు భుజబల సంపన్నుడు అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి 4 ముఖాలు గల బ్రహ్మదేవుడికైనా సాధ్యం కాదు అని నమునీంద్రుగన్గొని ధరాధిపుడిట్లను పద్మపత్రలోచనుని అనంత వీర్యగుణ సంపదవేమరు విన్ననైనను తనియదు చిత్తమచ్యుత కథా విభవంబొకమాటు వీనులన్ వినిన మనోజ పుష్పశర విధుడునైన విరామముందునే. అలా చెప్పిన సుఖమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించి పరాక్రమ ప్రాశస్త్యాలను గురించి ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితుడైనా సరే మరీ వినకుండా ఉండలేడు. అదియునుగాక అంతేకాకుండా హరిభజించు హస్తములచ్యుతు గోరి మ్రొక్కు తచ్చిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తమిందిరావరుగను దృష్టి మురవైరిను దించిన వాణి అక్షరు కథలాను కర్ణములై విలసిల్లువో భువిన్. హరిని పూజించే చేతులే చేతులు, అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు, ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు, ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు, ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు. హరిపాదతీర్థ సేవాపరుడై విలసిల్లునట్టి భాగవతుని విస్ఫురితాంగములంగములా పరమేశ్వరు నెరుగనాకు పలుకు మునీంద్ర. ఓ మునీశ్వర, శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకునే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది. అనుడు వేదవ్యాసతనయుడాయభిమన్యుతనయుని జూచి ఇట్లనియ ప్రీతి జనవర గోవింద సఖుడు కుచేలుండు నొప్పు విప్రుండు మానధనుడు
విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపనొరుల కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు దానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడుపుచుండునంత. ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా 10,000గా భావించి ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా లలిత పతివ్రతాతిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులాకటి చిచ్చుచే కృషించి మలమలమాడుచు మానసంబెరియంగ పట్టెడోరెము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తనుజేరి వేడిన వీనులు సూడినట్ల అయిన ఒకనాడు వగచి నిజాధినాథులేరి ఇట్లని పలిగెనో జీవితేశ తట్టుముట్టాడు నిట్టి పేదరికమిట్లు నొంపదీనికుపాయము హింపవైతి. కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కూసించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులు గిన్నెలు పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని ఆమె భర్తతో, ప్రాణేశ్వర, ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా, దీని గురించి మీరు ఆలోచించడం లేదు అని మరియునిట్లనియే అని శోకంతో పలికి భర్తతో ఇంకా ఇలా అన్నది: బాలసకుడైన పద్మపత్రనేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మనమును ధరింపుము. హరికృపా కటాక్షర విదీప్తి వడసి మహాత్మ నీవు. మహానుభావ, శ్రీకృష్ణుడు మీ బాల్యసఖుడు కదా, మీరు వెళ్లి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను నన్ను కాపాడండి. మరియును మరి ఇంకా వరదుడు సాధు భక్త జనవత్సలుడార్త శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడుతా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చుననూన సంపదల్. శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు, సజ్జనుల ఎడ భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు, ఈ దయాసాగరుడు. యాదవులు తనను సేవిస్తుండగా ఆ నత్తదేశములలో కోసలమున గల పట్టణమైన కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి ఆ శ్రీపతిని దర్శించండి.
మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులు లంబులో తలపన్నంతనమెచ్చి ఆర్తిహరుడై తన్నైననిచున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. కలలు కూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా ఆపదలు చుట్టుముట్టినప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీ వంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? అని చెప్పిన మానిని సునయోక్తుల కలరి భూమిసురుడా కృష్ణుంగననేగుట ఇహపర సాధనమగునని మదిదలంచి తన సతితోడన్. ఇలా చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్లడం ఇహపర సాధనమని మనసులో అనుకుని తన భార్యతో ఇలా అన్నాడు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాదపద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనమా చక్రపాణికిపుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. నీవన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కళ్యాణప్రదమే. కాని చక్రి దగ్గరకు వెళ్లేటప్పుడు తీసుకుని వెళ్లడానికి కానుక ఏదైనా మన వద్ద ఉందా? అని నయింతియౌగాకయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులములనొక కొన్ని ముడిచి నెయ్యముననుపదనియే గోవింద దర్శనోత్సాహియగుచూ. భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య అలాగే అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు. అట్లు సనుచున్ తన మనంబున ద్వారకకు వెళుతూ దారిలో కుచేలుడు తనలో ఇలా అనుకోసాగాడు. ద్వారకా నగరంబునేరీతు జొత్తును భాసురాంతఃపురవాసి అయిన అపుండరీకాక్షునఖిలేశున భంగి దర్శింపగలను. తద్వారపాలురెక్కడి విప్రుడ విందేల వచ్చదవని అడ్డపెట్టిరేనప్పుడు వారికేమైన పరిధానమిచ్చి చొచ్చదనన్నను హింప అర్థశూన్యుండనేను. అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టిగాక తలపోయగా నుండుగలదే. ఆతడేల నన్నునుపేక్షించు ఏటి మాటలను చునా ద్వారకాపురమతడు సొచ్చి. ద్వారకలోనికి నేను ఎలా వెళ్లగలను? అత్యంత ప్రభావవంతమైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదైనా బహుమానం ఇద్దామన్నా నేను కటిక దరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకు నా అదృష్టం ఎలా ఉందో. అయినా ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు? ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునంజనిజని కక్షాంతరంబులు గడచిచని ముందట
ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ విశదమయ్యొప్పు షోడశ సహస్రాంగనా కలిత విలాస సంగతిదనర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధర్మ్యములు సూచి మనము బ్రహ్మానందమును పొంద కడునుప్పి సంతోష బాష్పముల్ జడిగొనంగా ప్రకటమై విలసిల్లునొక వధూమణి మందిరమున ఇంతులు చామరములు వీవ తనరు మృదుహంసతూలికా తల్పమందు తాను ప్రియయు బహు వినోదములదనరి మహిత లావణ్యమన్మథ మన్మథుండు అనగదు పట్టు పుండరీకాయతాక్షు. శ్రీకృష్ణుని 16,000 సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణ సౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్లలో ఆనంద బాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికా తల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో సరసాలాడుతున్నాడు. ఆ మన్మథుడైన మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామితమందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్షనిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంభోది చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. నల్లకలువల వంటి శ్యామలవర్ణం వాడు, దేవేంద్రుని చేత పొగడబడేవాడు, కూపకు నిలయమైనవాడు, ప్రకాశించే చెక్కిళ్లు కలవాడు, కౌస్తుభాన్ని ధరించినవాడు, ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడు, సౌందర్యమూర్తి, దేవతలకు దిక్కైనవాడు, సింహమధ్యముడు, ఈ సకల లోకాల యందు పూజింపబడువాడు, ఈ చక్రాయుధుడు, ఈ జగత్తులో పేరెన్నిక గలవాడు, గరుడవాహనుడు, పీతాంబరధారి, ఆదిశేషునిపై శయనించేవాడు, అరవిందాక్షుడు, మకరకుండల భూషణుడు, మధుర భాషణుడు, సాటిలేని మేటి సౌందర్యం కలవాడు, పాలసముద్రంలో విహరించేవాడు, సుగుణ సాంద్రుడు, యాదవకులమనే సాగరానికి చంద్రుడు, సర్వ వ్యాపకుడు, ప్రకాశవంతుడు, జయశీలుడు, సహనశీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు. కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడపేద విప్రునిశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అలంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. దశమ స్కంధము ఉత్తర కుచేలుని ఆదరించుట. కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్తుండగా నిరంతర దారిద్ర్య పీడితుడు, కుసించిన అంగములు కలవాడు,
చినిగిన వస్త్రములు ధరించినవాడు, ఆశాపూరిత చిత్తుడు, హాస్యానికి చిరునామా అయినవాడు అయిన కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన పద్మాల రేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు. కరమర్తినెదురుగాదని పరిరంభణమాచరించి బంధుస్నేహస్ఫురణందో తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునన్. ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్లి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహపూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొని వచ్చి తన పాన్పు మీద కూర్చుండబెట్టాడు. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిశ అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలశ సలిలంబుచే కాళ్ళు గడిగి భక్తి తజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసారమిళితమైన. అలా కుచేలుడిని కూర్చుండబెట్టి పిమ్మట శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్లు తీసుకువచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహరమైన కస్తూరి పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని మలయజముమేన జొబ్బిల్ల అలది అంత శ్రమము వాయంగతాళ వృంతమున విసరి బంధురామోద కలిత ధూపంబులొసగి మించుమణి దీపముల నివాళించి మరియు ఆ మనోజ్ఞ మైపుతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసనకత్తతో విసిరాడు. అగరధూపం వేసి మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు. సురభి కుసుమ మాలికలు సెగముడిందురిమి కర్పూరమిళిద తాంబూలంబునిడి ధేనువున సంగి సాదరంబుగా స్వాగతం బడిగిన అప్పుడ విప్రుండు మేనం పులకాంకురంబులంకురింప ఆనంద బాష్ప జలబిందు సందోహుండయ్యే అట్టి ఎడం పద్మలోచనుండు మన్నించు అంగనామణియగు రుక్మిణి కరకంకణ రవంబులయం చామరలు వీవం తజ్జాతవాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండ చూచి శుద్ధాంధకాంతా నివహంబులు తమ మనంబుల అద్భుతం బంది ఇట్లని. కుచేలుడి సెగలో పూలదండలు ముడిచి కర్పూర తాంబూలం ఇచ్చి గోదానం చేసి ఆదరంగా కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది. కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపు రాణి రుక్మిణి చేతి కంకణాలు ఘల్లు ఘల్లు మంటుంటే వింజామరము విచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు. ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణీది విజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడైతనరారుని జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్వసించియున్నవాడి మహనీయమూర్తికెనయే మునిపుంగవులెంతవారలు. ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేశాడో. మహాయోగుల చేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా. అదియునుగాక అంతేకాకుండా తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నడగా తలంపక యదు ప్రవరుండెదురేగి మోదము తనుకగ కౌగిలించి ఉచిత క్రియలం పరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించే
ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. తన మూదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా శ్రీకృష్ణుడు లేచి వెళ్లి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా. అనునై అవసరంబున ఈ విధంగా అంతఃపుర కాంతలు అనుకుంటున్న సమయంలో మురసంహరుడు కుచేలుని కరముగరంబున దెమల్చి కడకన్ మనమా గురుగృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. కృష్ణుడు ప్రేమతో కుచేలుడి చేతిలో తన చేయి వేసి పట్టుకుని తాము గురుకులంలో ఉన్నప్పుడు జరిగిన విశేషాలను ప్రస్తావించి కృష్ణుడు ఆయనతో ఇలా అన్నాడు. బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గల చారువంశంబు వలన పరిణయం వైనట్టి భార్య సుశీలవర్తనములతగ భవత్సదృశయగునే. తలప గృహక్షేత్ర ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట తోచుచున్నది ఏను తుది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు చేయు. గతి మనంబుల కామమోహితులుగాక అర్థిమై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ట దవిలియుందురు కొందరుత్తములు భువిని. ఓ భూసురోత్తమ, చక్కటి వేద పండితుల వంశంలో పుట్టిన సద్గుణశాలి అయిన నీ భార్య నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకు నీ మనస్సు గృహక్షేత్రాల మీద భార్యాపుత్రుల మీద లగ్నమైనట్లు కనిపించుటలేదు. లోక కళ్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించినట్లు లోకంలో కొందరు ఉత్తములు కామమోహాలకు వశం కాకుండా తమ విధ్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు అని మరియు నిట్లని. ఇలా అని శ్రీకృష్ణుడు కుచేలుడితో మరల ఇలా అన్నాడు. ఎరుగుదువే మనము గురు మందిరమున వసించి అతడు తెలుపగ వరుసన్ ఎరుగగవలసిన అర్థములెరిగి పరిజ్ఞాన మహిమనెరుగుటలెలన్. మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకముందా? అని మరియు గురు ప్రశంస చేయందలచి ఇట్లనియే. ఇలా కుచేలుని పలకరిస్తున్న శ్రీకృష్ణుడు గురు ప్రశంస చేయదలచి ఇలా అన్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 68. బలరాముని తీర్థయాత్ర 69. బలుడు పల్వలుని వధించుట 70. కుచేలోపాఖ్యాన ప్రారంభంబు 71. కుచేలుని ఆదరించుట